హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కవితకు బిగ్ షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ కస్టడీలో తనకు పలు మినహాయింపులు కావాలని శనివారం కోరారు. అయితే కోర్టు వీటికి ఆమోదం తెలిపింది. ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు తను బంధువులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని, తన లాయర్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోర్టును విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. ఇక అలాగే తనకు పుస్తకాలు చదివేందుకు వెసులుబాటు కల్పించాలని, కోర్టుకు సంబంధించినవి రాసుకోవటానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక తనకు స్పెట్స్ అద్దాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నిటికీ న్యాయస్థానం ఓకే చెప్పింది. అలాగే ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని కోరగా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. కవితను మార్చి 23వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉంచనున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయిస్తారు ఈడీ అధికారులు. ఇక ఆమెను ఈడీ కార్యాలయానికి తరలించారు. కాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కూడా కవితకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది.